తిరుపతి రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్కు చేదు అనుభవం ఎదురైంది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ కరచాలనం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిరాకరించారు. తిరుపతి పార్టీ ఇన్ఛార్జిగా సుగుణమ్మను కాదని జేబీ శ్రీనివాసును నియమించడమే ఇందుకు అసలు కారణమని టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి అనగానికి ఎదురైన ఘటనతో స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, తిరుపతిలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలుమార్లు ప్రచారం చేయడానికి ప్రయత్నించగా అయితే గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చేతులు కలపకుండా దండం పెట్టిన మౌనంగా నిల్చున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి అంతటికి కారణం అయితే తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు నుంచి ఆమెను తొలగించడం. దాంతో అయితే గతంలో తిరుపతి ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మే కొనసాగుతూ ఉండగా అయితే ఇటీవల ఆ ఇన్ఛార్జ్ పోస్ట్ ని తిరుపతిలో ఒక యువ నేతగా ఉన్నటువంటి జేబీ శ్రీనివాస్ కేటాయించడంతోనే సుగుణమ్మ ఇట్లా అలకగా ఉందని చెప్పి రాజకీయ నాయకులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి మహిళా యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడికి చేరుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మధ్య ఊహించిన పరిణామం చోటు చేస్తుందని చెప్పాలి. అయితే మంత్రి వచ్చి అనగాని సత్యప్రసాద్ వచ్చి ఎమ్మెల్యేకి కలకారం చేసినప్పటికీ కూడా ఆమె ఎటువంటి స్పందన ఎక్కువ ఉన్నా ఏంటంటే దండం పెట్టి అక్కడే ఉండిపోయింది. ఎమ్మెల్యే ఒకసారిగా ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారిగా ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి వచ్చి స్వయంగా సెకండ్ ఇచ్చే ప్రయత్నం చేయగా అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుగుణమ్మ ఆ సెకండ్ ని అయితే తిరస్కరించిందని చెప్పాలి. దీంతో తెలుస్తుంది అయితే తిరుపతి రాజకీయాల్లో అయితే టీడీపీలో గ్రూప్ రాజకీయాలు అయితే మొదలయ్యాయని తెలుపొచ్చు. అయితే మరోవైపు ఒకసారిగా అయితే సుగుణమ్మ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కి దండం పెట్టి నవ్వుతూ అక్కడ ఉండిపోవడంతో మంత్రి కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ సుగుణమ్మ మాత్రం సున్నితంగా తిరస్కరించిందని చెప్పాలి. దీంతో మంత్రి కూడా ఒక్కసారిగా అవాకయ్యారు. తిరుపతి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సుగుణమ్మ అక్కడ తొలగించి అయితే మరో వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతోనే సుగుణమ్మ అలిగిందని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒకసారిగా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అనిల్. రైట్ చరణ్, థ్యాంక్ యూ.